బ్రహ్మానందపురంలోని జీవన్ అనే కుర్రోడు చాలా మంచి వ్యక్తి. మా కళ్ళ ముందే జీవ అనే కుర్రోడు చాలా మంచి వ్యక్తి. మా కళ్ళ ముందే పుట్టాడు, మా కళ్ళ ముందే పెరిగాడు. వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అయ్యి చిన్న వయసులోనే నేను కూడా ఏదో ఒకటి కష్టపడాలి, నా కుటుంబాన్ని నేను ఆదుకోవాలి అనే ఒక లక్ష్యంతో ఆ అబ్బాయి కారు డ్రైవింగ్ నేర్చుకొని కారు డ్రైవింగ్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇద్దరు వాళ్ళ చెల్లెళ్ళని కానీ వాళ్ళ నాన్న కొంచెం హార్ట్ పేషెంట్ అయినా కూడా ఇంట్లోనే పెట్టి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఆదుకుంటూ జరుపుతున్నాడు. జీవన్ అనే కుర్రాడు ఆడ యాక్సిడెంట్ అనుకోకుండా జరగడం, అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లడం కాదు, ఇక్కడ కష్టం ఇబ్బందిగా ఉంది, కిమ్స్ హాస్పిటల్కి కానీ అపోలోకి కానీ తీసుకెళ్ళమంటే మేము అందరం కలిసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. అప్పటికే సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఆ ఇబ్బంది అట్టే ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి కిమ్స్ యజమానం అంతా కూడా బాగా కష్టపడి అబ్బాయిని బతికించేదానికి ఎంతో కృషి చేశారు. స్థానికంగా ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా స్పందించి ఆ అబ్బాయికి ఎల్ఓసి సీఎం ఆఫీస్ నుంచి తెప్పించడం జరిగింది. కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి కూడా అదేవిధంగా సహాయపడడం జరిగింది. కానీ టైం బాగలేక అబ్బాయి చనిపోవడం, ఆ అబ్బాయి అవయవాలన్నీ కూడా దానం చేయడం, వేరే వాళ్ళకి జీవితం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. చిన్న వయసులోనే అతను బతుకుతూ నలుగురిని బతికించి అతను చనిపోతూ ఇంకొక 6 మందికి జీవితాన్ని ఇచ్చిన జీవన్కి ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు వెనక్కి పక్కన బండి అంటే